ఉచితంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్. గద్వాల జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ కానుకగా పేద ప్రజల కోసం ఉగాది నాడు ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుండి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, అధికారులచే రేషన్ షాపు నందు సన్నబియ్యం పంపిణీ నిర్వహించారు. ఇందులో భాగంగా గద్వాల పట్టణంలో 35, 26 వార్డులలో రేషన్ షాప్ నందు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ప్రభుత్వం కూడా సన్నబియ్యం ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ చెప్పినట్టు మనకి 40 రూపాయలకి ఎక్కువ డబ్బులు పడుతుంది గవర్నమెంట్కి. కానీ ప్రజలకి ఫ్రీగా ఇవ్వాలి, ప్రజలకి అందుబాటులో సన్నబియ్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో మన గద్వాల జిల్లాకి వస్తే టోటల్ మన గద్వాల జిల్లాలో 1,60,000కి ఎక్కువ కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా దాదాపు 5.5 లక్షల మందికి కవర్ అవుతున్నారు. దాదాపు మన పాపులేషన్ 7 lakhs ఉంటే పిల్లలకి తీసేస్తే దాదాపు మరి 1983లో మొట్టమొదటిగా గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడితే ఆ రోజు నిజంగా పేదవారి ఆకలి తీర్చడం కోసం, అన్నం అంటే తెలియని అభాగ్యుల కోసం ఆ రోజు మరి బియ్యం పథకాన్ని 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే నేడు మన ముఖ్యమంత్రి గారు నిత్యం తినడానికి వీలయ్యేటటువంటి సన్న బియ్యం కుటుంబాలన్నింటినీ బాగుపరచుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గౌరవ శాసనసభ్యుల వారిని మాట్లాడాల్సిందిగా. ప్రాంతాలు అన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకాన్ని ఎక్కడ కూడా ఆఫ్ చేయకుండా ఇప్పటివరకు చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్నంగా ఇప్పటివరకు చాలా మంది పేదలకి 40 అంటే కనీసం దొడ్డు బియ్యం ద్వారానే ఆకలి తీర్చడం. భవిష్యత్తులో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్య పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సన్న బియ్యం అనేది ఆల్మోస్ట్ మీకు 40 రూపాయల పైన పడుతుంది. అంటే మీకు ఈ పాయింట్